సో వెల్కమ్ టు అనదర్ ఎడిషన్ ఆఫ్ మండే స్టోరీస్. అందరికీ తెలిసిందే ప్రీవియస్ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలు ఓవర్ ద వీకెండ్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనే అనాలిసిస్ మండే స్టోరీస్. లాస్ట్ వీక్ రిలీజెస్తో స్టార్ట్ చేద్దాం. ముందు హే బలవంత్ రిలీజ్ అయ్యి సెకండ్ వీకెండ్ ఈ వీకెండ్లో జరిగింది. వర్కింగ్ డేస్లోనే సినిమా క్రాష్ అయింది. నిర్మాత 99 రూపీస్ టికెట్స్ సింగిల్ స్క్రీన్స్లో ఎక్స్పెరిమెంట్ చేశారు, బట్ పెద్దగా ఉపయోగం లేదని చెప్పాలి. చిన్న చిన్న అమౌంట్స్ తప్పితే పెద్దగా ఇంపాక్ట్ చేయలేదని చెప్పుకోవాలి సెకండ్ వీకెండ్లో హే బలవంత్ అనే సినిమా. సో కమింగ్ టు ఈ వీక్ రిలీజ్, శ్రీ విష్ణు గారి విష్ణు విన్యాసం సినిమా రిలీజ్ అయింది. కొత్త దర్శకుడు మారుతీరావు డైరెక్షన్. సో ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. ట్రైలర్ ఇంప్రెసివ్ అవడంతో ట్రేడ్లో కూడా మంచి బజ్ వచ్చింది. విష్ణు గారు కామెడీ జానర్లో ఈ మధ్యన కొంచెం డెలివర్ చేయడంతో సో ట్రేడ్లో మంచి బజ్ వచ్చింది. మేజర్గా ఆస్ట్రేలియా వెంకట్ అంటే ఆయన రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఓవర్సీస్లో ఒకప్పుడు మంచి డిస్ట్రిబ్యూటర్. తర్వాత నాగవంశీ గారి ఫ్రెండ్ అయిన నాగవంశీ గారితో పాటు సినిమాలు కూడా కో ప్రొడ్యూస్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ నాగవంశీ గారి క్యాంప్ అనుకోవాలి. సో ఆయన ఈ సినిమా ఏపీ తెలంగాణ రైట్స్ కొంటున్నారని అన్నారు. ఫస్ట్లో 6.75 crores తీసుకున్నారన్నారు, బట్ లాస్ట్ మూమెంట్ లో 1 కోటి తగ్గించి 5.75 కట్టారన్నారు. బట్ ప్రొడ్యూసర్ కూడా మొత్తం అన్ని ఏరియాస్ ఇవ్వకుండా ఒక ఈస్ట్ ఒకటే సొంతంగా రిలీజ్ చేసుకున్నారని చెప్పి మార్కెట్ లో ఒక టాక్ అయితే ఉంది. సినిమా గురించి కొంచెం అటే పక్కన పెడితే ఈ మండే స్టోరీ స్టార్ట్ చేశాక చాలా మంది బిజినెస్ లెక్కలు కానీ కలెక్షన్స్ లెక్కలు కానీ మాట్లాడండి, అలా అయితే సినిమా ఈ వీడియో బాగా అపీలింగ్ గా ఉంటుంది అని అన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్పుట్. బట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మన ఇండస్ట్రీలో నెంబర్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్. ఎలా కాంప్లికేటెడ్ అంటే రియల్ నెంబర్స్ ఒకటి ఉంటాయి, ప్రొడ్యూసర్ బయటికి చెప్పే నెంబర్స్ ఒకటి ఉంటాయి, ప్రొడ్యూసర్ బుక్స్లో రాసుకునే నెంబర్స్ ఒకటి ఉంటాయి, కొన్ని చోట్ల బుక్స్లో రాసుకునే నెంబర్స్ లేకపోతే ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేసే నెంబర్స్ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలోనే నేను ఒకటి విన్నా, ఈవెన్ బుక్ మై షోలో సేల్ అయ్యే టికెట్స్ని కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండర్ రిపోర్ట్ చేపిస్తున్నారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అనే ఒక టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అలా చేస్తే అండర్ రిపోర్టింగ్ టూ మచ్గా జరుగుతుందని చెప్పుకోవాలి. సో ఈ నెంబర్స్ విషయానికి వస్తే నెంబర్స్ పెట్టడంలో పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే చాలా మంది ఈ నెంబర్స్ సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే కొంతమంది ప్రొడ్యూసర్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు నాగవంశీ గారు ఉన్నారంటే ఆయన చేసే సినిమాల్ని బయటకు ఇవ్వడానికి ఆయన పెద్దగా ఇష్టపడరు, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ మీద నెంబర్లు ఇవ్వకూడదని ప్రెజర్ పెడతారు. బట్ చెప్తున్నా ఈ నెంబర్స్ అనేవి చాలా సబ్జెక్టివ్. ఇప్పుడు నేను చెప్పాక ఇప్పుడు అవతల ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీస్ ఉంటారో వాళ్ళు ఇవి కాదు అని చెప్పొచ్చు, సరే అవును అని నేను చెప్పొచ్చు. సో అట్ ది ఎండ్ ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్టివ్. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే యూ కెన్ ఇగ్నోర్ దీస్ నెంబర్స్. బట్ ఎవరు ఏంటి ప్రూవ్ చేయండి అన్ని గట్టిగా మాట్లాడితే ఈ సిస్టమ్ అంతా దానికి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండదు. సో ఫైనల్లీ విష్ణు విన్యాసానికి వచ్చేస్తే, విష్ణు విన్యాసం నైజాం వైజాగ్ దిల్ రాజు గారు చేసుకున్నారు. అరౌండ్ 3.5 మధ్య ఫిగర్లో చెప్తున్నారు. ఎన్ఆర్ఐ తీసుకున్నారు ఆయన. ఈస్ట్ ముందుగా చెప్పినట్టు ప్రొడ్యూసర్ ఓన్ రిలీజ్. వెస్ట్ ఆస్ట్రేలియా వెంకట్ గారు డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. కృష్ణ ఒక థర్డ్ పార్టీ వాళ్ళు కొనుక్కుని అన్నపూర్ణ ద్వారా రిలీజ్ చేసుకున్నారు. ఆస్ట్రేలియా వెంకట్ గుంటూరులో డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు, ఆయన ఓన్ రిలీజ్. నెల్లూరు కూడా డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చారు అంటున్నారు. సీడీ శోభన్ గారు కొన్నారు. సో ఇది బై అండ్ లార్జ్ ఏపీ అండ్ తెలంగాణ స్ట్రక్చర్ అయితే ఇది బిజినెస్ స్ట్రక్చర్. మీకు మొత్తం నెంబర్స్ కంటే కూడా ఒక సింపుల్ నెంబర్ చెప్తా. ఇప్పుడు మార్కెట్ లో కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకుందాం. కృష్ణా డిస్ట్రిక్ట్ రిపోర్టింగ్ అంతా ఓపెన్ గా జరిగే ఏరియా, బట్ ఆ నెంబర్లు కూడా హోల్డ్ చేపిస్తున్నారు, బయటకు రావట్లేదు. బట్ మనకున్న సోర్సెస్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఒక థర్డ్ పార్టీ 54 మధ్యలో చెప్తున్నారు. సో 50 అని అనుకుందాం, 50 lakhs తీసుకున్నారు. ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులకు కానీ అరౌండ్ 16 lakhs చేసిందని అంటున్నారు. సో ఇక్కడ నుంచి ఒక 4 lakhs చేసింది అనుకుంటే ఖర్చులు అయ్యి తీసేస్తే మనకే అర్థమవుతుంది. అట్ బెస్ట్ 20 lakhs షేర్ చేయొచ్చు. సో 54 కొంటే 20 lakhs. బై అండ్ లార్జ్ ప్రతి ఏరియా ఇలాగే చేసింది. దిల్ రాజు గారు నైజాం అండ్ వైజాగ్ చేశారు కాబట్టి ఆయనకి కొంచెం హెవీ లాసెస్ కనపడతాయి. బట్ స్టిల్ ఒక డిస్ట్రిబ్యూషన్తో ఉన్న కొంచెం జర్నీ కారణంగా పెద్దగా అది రికవర్ అవుతుందని అనుకోవాలి. సో విష్ణు విన్యాసం ఒక రకంగా చెప్పుకోవాలంటే విష్ణు గారికి ఈ మధ్యకాలంలో కొంచెం డిసప్పాయింట్మెంట్. బట్ ఇందులో ఉన్న పాజిటివ్ ఏదన్నా ఉంటే టాక్ మిక్స్డ్ ఉంది. బై అండ్ లార్జ్ కొంచెం నెగిటివ్ సైడ్ ఎక్కువ లీన్ అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే విష్ణు గారు సినిమా క్రాష్ అవ్వలేదంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ దట్ ఆడియన్స్ ఆర్ ఇంపోజింగ్ ఫెయిత్ ఆన్ విష్ణు గారు. జనరల్ గా మిగతా హీరోలు కాకుండా ఎక్కువ టైం వెయిట్ చేయక్కర్లేకుండా ఒక వారంలోనే ఆయన ఇంకో సినిమా కూడా రిలీజ్ అవుతుంది, మృత్యుంజయ అని చెప్పి. సో ఇమీడియట్ గా
కంబ్యాక్ చేస్తారనేది చూద్దాం. ఇంకొక విషయం చెప్పుకోవాలి ఇక్కడ, ఆస్ట్రేలియా వెంకట్ గారు తీసుకున్నారని అంటున్నారు. చాలా మంది ఇంకొక మార్కెట్ లో ఉన్న టాక్ ఏంటంటే నాగవంశీ గారే తీసుకుని త్రూ ఆస్ట్రేలియా వెంకట్ గారితో కొన్నారని అంటున్నారు. ఎందుకంటే ఆయనకి ఒకవేళ నాగవంశీ గారు ఓపెన్ గా తీసుకుంటే అన్నపూర్ణ ద్వారా రిలీజ్ చేయాలి. నైజాం లో కొత్తగా ఆఫీస్ పెట్టినమాట మీ అందరికీ తెలిసిందే. ఫంకీ విషయంలో అన్నపూర్ణకి ఇవ్వాల్సిన డ్యూస్ ఉన్నాయి. సో ఒకవేళ ఆయన గనక అన్నపూర్ణ రిలీజ్ అయితే ఈ సినిమాకి అమౌంట్స్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆస్ట్రేలియా వెంకట్ గారితో కొనిపించి అక్కడ నైజాం అండ్ వైజాగ్ దిల్ రాజు గారికి ఇచ్చారు అని చెప్పుకోవాలి. సో ఒక రకంగా ఇది సితారా నాగవంశీ గారిదే సినిమా అని చెప్పి బయట ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళకే తెలియాలి. మరి ఎనీవేస్ ఫైనల్ గా టోటల్ గా చెప్పాలంటే విష్ణు విన్యాసం కొద్దిగా డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవాలి బయర్స్ ని, అలాగే శ్రీ విష్ణు గారిని కూడా. హోప్ఫుల్లీ ఆయన మృత్యుంజయ కమింగ్ వీకే ఉంది కాబట్టి హోప్ హీ విల్ మేక్ ఎ బిగ్ కమ్ బ్యాక్.